నమస్తే, వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్కి సంబంధించి రీజనింగ్ ప్రాక్టీస్ సెట్లో క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాము. 25 టైప్స్ ఆఫ్ రీజనింగ్ క్వశ్చన్స్ నేను ఇక్కడ ఇచ్చాను. సో క్విక్గా ఎలా ఆన్సర్స్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రియా స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ వై అండ్ డ్రైవ్స్ 12 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్. ఇది పాయింట్ వై అనుకుందాము, పాయింట్ వై. సో ప్రియా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 12 కిలోమీటర్స్ ఈస్ట్కి వెళ్తుంది, 12 కిలోమీటర్స్. సో అక్కడ నుంచి దెన్ షీ టేక్స్ ఎ రైట్ టర్న్, ఇది వై. సో ఈస్ట్ అంటే ఇటుపక్క, సో 12 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకుంటుంది, డ్రైవ్స్ 10 కిలోమీటర్స్. షీ దెన్ టర్న్స్ రైట్ అండ్ డ్రైవ్స్ 15 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి రైట్ ఏమవుతుంది, ఇది అవుతుంది. సో 15 కిలోమీటర్స్ ఇట్లా వెళ్తుంది. షీ టేక్స్ అ ఫైనల్ రైట్ టర్న్, డ్రైవ్స్ 10 కిలోమీటర్స్. సో ఈ 10 ఇక్కడ నుంచి రైట్ టర్న్ కాబట్టి ఈ 10 ఒకటే, సో 10 కిలోమీటర్స్. అండ్ స్టాప్స్ ఎట్ పాయింట్ జెడ్. ఇక్కడ ఈ జెడ్ దగ్గర స్టాప్ అయిపోతుంది, ఇదేమో వై అనమాట. సో హౌ ఫార్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ షీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ వై అగైన్. సో ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఈ పాయింట్ రీచ్ అవ్వాలంటే ఇంకా ఎన్ని కిలోమీటర్లు డ్రైవ్ చేయాలి, ఏ డైరెక్షన్లో అంటున్నారు. సో జెడ్ నుంచి వైకి వెళ్ళాలి అంటే సింపుల్గా ఇలా వెళ్ళాలి కదా. చూడండి, ఇక్కడ వరకేమో 12 కిలోమీటర్స్, ఈ మొత్తం ఏమో 15 కిలోమీటర్స్. సో ఈ లెంత్ ఏమవుతుంది, 15 - 12, దట్ ఈస్ 3 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్. అంటే జెడ్ నుంచి వైకి వెళ్ళమన్నారు కదా, స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళమన్నారు. సో ఇది ఈ సైడ్ కాబట్టి ఈస్ట్ అవుతుంది. సో 15 - 12, 3 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్. అంతే, చాలా సింపుల్గా ఉంటుంది అసలు చెప్పాలంటే అండర్ గ్రాడ్యుయేట్ పేపర్. నెక్స్ట్, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. సో ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర ఏ నంబర్ రావాలి, ఈ నంబర్ సిరీస్లో అని అడుగుతున్నారు. 99 to 100 ఏమవుతుంది, +1 అవుతుంది. 100 to 105 +5. తర్వాత 105 to 114 అంటే +9. 114 to 117 ఏమవుతుంది, 13 +13. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే +4 ఇంక్రీజ్ అవుతోంది, +4 ఇంక్రీజ్ అవుతోంది, +4 ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ 13 పక్కన ఉండే నంబర్ ఏం రావాలి, 13 + 4 +17 రావాలి కదా. సో ఈ +17 127తో యాడ్ చేస్తే 127 + 17 ఈజ్ ద నెక్స్ట్ నంబర్, దట్ ఈజ్ 144. అంతే, చాలా సింపుల్. నెక్స్ట్ చూడండి, ఈ రెండు సెట్స్ మనం చూస్తే సిమిలర్గా ఇవి ఏ ప్యాటర్న్లో అయితే ఫాలో అవుతున్నాయో నంబర్స్, అదే ప్యాటర్న్లో ఈ ఆప్షన్స్లో ఉన్న ఒక్క ఆప్షన్ ఫాలో అవుతుంది అనమాట నెంబర్స్. మనం ఇది జాగ్రత్తగా చూస్తే ఇది ఎలా ఉంది అంటే 23 3s are +1, 69 + 1 70 వచ్చిందా. నెక్స్ట్ 211 ఎలా వచ్చింది, సేమ్ 73s are +1. 73s are ఏంటి, 210, 210 + 1 211. సిమిలర్గా 12 3s are 36 + 1 37, 37 3s are 111 + 1 112. సో ఇవన్నీ ఆప్షన్స్ చెక్ చేస్తే మీరు పాజ్ చేసి ఒకసారి నేను చెప్పిన దాని ప్రకారం అప్లై చేసి ఈ ఆప్షన్స్ పైన ఏది సెట్ అవుతుందో చూడండి. తర్వాత నేను తర్వాత రెజ్యూమ్ చేశాక నా ఆన్సర్ని చూడండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే 4th ఆప్షన్ అవుతుంది. 33 3s are ఏమో 99, 99 + 1 100, మళ్ళీ 100 3s are ఏమో 300, 300 + 1 301. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఈ ప్యాటర్న్ ఫాలో అవుతూ ఇది కానీ ఏదైనా చెక్ చేసినా రెండు ఒకేలాగా ఉంటుంది. సో సేమ్ ఇలాంటి ప్యాటర్న్ ఫాలో అవుతున్న ఆల్ఫబెటికల్ ఆర్డర్ ఏంటి అనేది మనం ఈ 4 ఆప్షన్స్లో చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ ఇదే తీసుకుందాము. లాంగ్ నుంచి ONLG అవుతుంది, ONLG. దీని ఎలా అవుతుంది, ఈ లాంగ్లో మధ్యలో 2 అక్షరాలు స్టార్టింగ్లోకి వచ్చేసింది కదా, స్టార్టింగ్ 2 అక్షరాలు అయినాయి. తర్వాత LG పక్కన రాశారు, LG అంటే లాస్ట్ అక్షరం అలానే ఉంది, G అనేది అలానే ఉంది, L ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ GNOL ఎలా అయ్యింది, GNOL ఎలా అయ్యింది అంటే ఈ ONని మళ్ళీ మధ్యలోకి పంపించాలి. మళ్ళీ మధ్యలోకి ఎలా పంపించాలి, ONగా పంపించకూడదు, NOగా పంపించాలి. ఈ LG అనే దాన్ని మళ్ళీ దీన్ని కూడా రివర్స్ చేయాలి, అంటే G ఈ పక్కకు రావాలి, L ఈ పక్కకు రావాలి. అర్థమైందా, సింపుల్. ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి, టైం ఎక్కువ అయిపోతుందని నేను ఇంకొకసారి రిపీట్ చేయడం లేదు, లేకపోతే నేను ఎన్నిసార్లు అయినా రిపీట్ చేస్తాను.
అర్థమైంది కదా. లాంగ్ ఓఎన్ ఏమైంది, మధ్యలో ఉన్న ఓఎన్ ఫస్ట్లోకి వచ్చింది, ఎల్జీ పక్కన పక్కన వెళ్ళాయి. తర్వాత ఏమైంది, ఆ ఓఎన్నే ఎన్ఓగా మార్చి మధ్యలోకి మళ్ళీ తీసుకొని వచ్చారు. ఎల్జీనేమో పొజిషన్స్ చేంజ్ చేశారు. జీ ఇటు పక్క వచ్చింది, ఎల్ ఇటు పక్క వచ్చింది. సో ఈ ప్యాటర్న్లో ఫాలో అయ్యే ఏకైక ఆప్షన్ 3, కాయిన్ OICN తర్వాత NIOC. నెక్స్ట్ 7 బాక్సెస్ ఉన్నాయి. కెప్ట్ 1 over the other అన్నారు. సో 1 over the other అంటే వర్టికల్గా ప్లేస్ చేశారు. 1 2 3 4 5 6 7. కొంచెం ఇక్కడ స్పేస్ తక్కువ ఉంటుంది, అందుకని చూడండి 7 బాక్సెస్ 1 2 3 4 5 6 7 7. ఇప్పుడు నాట్ నెసెసరీలీ ఇన్ ద సేమ్ ఆర్డర్, అంటే UVWXEFG అన్నట్లు ఆర్డర్లోనే ఉండదు, వీళ్ళు చెప్పిన ఆర్డర్ ఫాలో అవుతుంది. సో ఫస్ట్ చూడండి, V ఈస్ కెప్ట్ సెకండ్ ఫ్రమ్ ద బాటమ్, ఇది ఫస్ట్ ప్లేస్. సో సెకండ్ ప్లేస్ ఏమవుతుంది, ఇది అవుతుంది. సో ఇక్కడ వీని ప్లేస్ చేశారు. ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ V అండ్ W. వీకి డబ్ల్యూకి మధ్యలో 3 బాక్సెసే ఉంటాయంట. కింద మనం W రాయలేము, ఎందుకంటే V కింద ఓన్లీ 1 బాక్సే ఉంది. సో కిందకి నుంచి చూడకండి, బాటమ్ చూడకండి, ఇంకా అప్వర్డ్సే చూడండి, ఇట్లా పైకి చూడండి. సో వీకి డబ్ల్యూకి మధ్యలో 3 బాక్సెస్ ఉంటాయంట, అంటే 1 2 3 వదిలేయండి, ఇక్కడ W రాయండి. W టాప్ బట్ 1 పొజిషన్లో ఉంది. నెక్స్ట్ X ఈస్ కెప్ట్ ఎట్ వన్ ఆఫ్ ద పొజిషన్స్ బిలో వీకి బిలోలో వన్ ఆఫ్ ద పొజిషన్స్లో ఎక్స్ని కీప్ చేశారంట. వన్ ఆఫ్ ద పొజిషన్సే కాదు, ఒక్క పొజిషనే ఉంది. సో వీకి కింద ఉండేది ఎక్స్. సో మనకి ఏ ప్లేస్మెంట్ వచ్చాయి, VX W ప్లేస్మెంట్స్ తెలిసింది. నెక్స్ట్ చూడండి, ఓన్లీ ఈస్ కెప్ట్ బిట్వీన్ W అండ్ G. Wకి Gకి మధ్యలో ఈని ప్లేస్ చేశారంట. W ఇక్కడ ఉంది. సో W పైకి వెళ్తే ఒక్క పొజిషనే ఉంది, కానీ Wకి Gకి మధ్యలో ఈ అనేది ఉంది. సో పైకి పొజిషన్ పోదు, సో కిందవే చూడాలి. సో Wకి Gకి మధ్యలో ఈ ఉంది, సరిపోయిందా. WEG అయిపోయినాయి. నెక్స్ట్ U ఈస్ కెప్ట్ ఎట్ వన్ ఆఫ్ ద పొజిషన్స్ అబౌవ్ Wకి పైన Uని కీప్ చేశారంట, అంటే ఇక్కడ W పైన ఒకే పొజిషన్ ఉంది, వన్ ఆఫ్ ద పొజిషన్స్ అన్నా కానీ ఇక్కడ ఒక్క పొజిషనే ఉంది. సో U ఇక్కడ ఉంది. ఇంకా మిగిలిపోయింది ఏంటి, UV WXEF అనేది మిగిలింది. F ఇంకెక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. F 1 2 3 4 5 6 7 పొజిషన్స్ ఫిల్ అయిపోయిందా. హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ F అండ్ X. సో Fకి Xకి మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయి అంటే సింపుల్, F ఇక్కడ ఉంది 3rd పొజిషన్లో, X ఏమో 1st పొజిషన్లో ఉంది, మధ్యలో ఒకటి ఉంది, దట్ ఈస్ V. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నాకు మొబైల్ స్క్రీన్ పైన స్పేస్ సరిగ్గా లేదు, సో నేను క్లియర్గా నీట్గా రిప్రజెంట్ చేయాలన్నా చేయలేకపోతున్నాను. సో ప్లీజ్ బేర్ విత్ దట్ ఇన్కన్వీనియన్స్. లేకపోతే కొంచెం స్పేస్ ఎక్కువగా ఉంటే ఇంకా క్లియర్గా డయాగ్రామెటిక్గా నేను రిప్రజెంటేషన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదొక్కటి మీరు చూసుకోండి. నెక్స్ట్ YELP ఈజ్ రిలేటెడ్ టు BZOK. YELP అంటే BZOK అంట, అండ్ ఇన్ సర్టన్ వే. అండ్ EURF ఈజ్ రిలేటెడ్ టు HPUA. సో ఇప్పుడు ఇలా ఉంటే KKXV ఎలా రిలేట్ అవుతుంది అంటున్నారు. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, Y నుంచి Bకి వెళ్ళాలి అంటే XYZ కదా, కింద మళ్ళీ AB రాస్తాం, అంటే XZAB అంటే +3 అవుతుంది, +3. తర్వాత E నుంచి Z అవ్వాలి అంటే E నుంచి Zకి రావాలి, ABCDE కదా. సో E నుంచి Zకి రావాలి అంటే 1 2 3 4 5 -5 రివర్స్ రావాలి కదా E నుంచి Zకి. సో -5. తర్వాత L to Oకి +3. తర్వాత ఇక్కడ నీట్గా రాస్తాను, YELP BZOK. సో Y to B అంటే +3 చూసాము, E to Z అంటే -5 చూసాము, L to O అంటే మళ్ళీ +3, P to K అంటే -5. సో ఎలా ఉంది, +3 -5 +3 -5 ఉంది. సో ఇదే ప్యాటర్న్లో KKXVకి చేయండి. K +3 ఏమవుతుంది, N, K -5 F, X +3 A,
V -5 Q. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మీకు ఎలా నేను +3 + 5 ఎలా చెప్తున్నాను, సింపుల్ ABCDEFG 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, 26 ఆల్ఫాబెట్స్లో ఫస్ట్ రోలో 13th ఆల్ఫాబెట్ వరకు రాసుకోండి, అంటే LM వరకు రాసుకోండి. M కిందనే N నుంచి Z వరకు రాసుకోండి. ఇప్పుడు ఏ నుంచి జెడ్కి వెళ్ళాలంటే ప్లస్ చేయండి, Z2 రివర్స్లో రావాలి, ఏకి అలా రావాలంటే మైనస్ చేయండి, అంతే. వాటి ఆల్ఫాబెటికల్ పొజిషన్, ఏ అంటే 1, B అంటే 2 ఇలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నేను ఇంకొక ఎక్స్క్లూజివ్ వీడియోలో నేను మీకు ఆ ట్రిక్స్ కూడా చెప్తాను, కావాలంటే మీరు కమెంట్ చేయండి. ఈచ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద నంబర్, ఈ నంబర్లో అసెండింగ్ ఆర్డర్లో లెఫ్ట్ టు రైట్ అరేంజ్ చేస్తారంట, అంటే లెఫ్ట్ టు రైట్ అరేంజ్ చేయాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నంబర్ నుండి పెద్ద నంబర్ వరకు అరేంజ్ చేద్దాము. 1 స్మాలెస్ట్ నంబర్, 1 తర్వాత 2 ఉంది, తర్వాత 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది, 9 ఉంది, అంతే కదా, అరేంజ్ చేసాము. సో వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ విచ్ ఆర్ థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్, ఇది లెఫ్ట్ ఇది రైట్ కదా, సమ్ ఆఫ్ ద డిజిట్స్ థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ 1 2 3 థర్డ్ పొజిషన్లో ఉంది, అండ్ సెకండ్ ఫ్రమ్ ద రైట్ అంటే 8 ఇన్ ద న్యూ నంబర్ దస్ ఫార్మ్డ్, ఇది న్యూ నెంబర్ కదా, ఈ న్యూ నెంబర్లో నుంచి లెఫ్ట్ నుంచి థర్డ్ పొజిషన్లో ఉన్న నంబరు ప్లస్ రైట్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉన్న నంబర్ సమ్ ఎంత, 11 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ JGCKHEAI రిలేట్ అయింది, సేమ్ వే MFMJFN KHDL, దెన్ ఇలా రిలేట్ అయి ఉంటే PMIQకి ఎలా రిలేట్ అవుతారు అంటున్నారు. ఇది ఇంతకుముందు మనం చూసాం కదా ఒక సిరీస్, ఆల్ఫాబెటికల్ సిరీస్, అలాంటిదే. మీరు ఇది ట్రై చేసి నాకు ఆన్సర్ చెప్పండి. 8th క్వశ్చన్ ఆన్సర్ మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి, ప్రాక్టీస్ చేయండి. సో ఇది చూడండి, 7 పీపుల్ అంట నార్త్ ఫేసింగ్లో కూర్చోన్నారు, అంటే ఇలా కూర్చోన్నారు. నార్త్ ఫేసింగ్లో కూర్చున్నారు అంటే మనకి ఏది రైటో అదే రైట్, ఏది లెఫ్టో మనకి అదే లెఫ్ట్, ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అదే సౌత్ ఫేసింగ్ అయితే మనకి ఏది రైటో అది లెఫ్ట్ అవుతుంది, ఏది లెఫ్టో అది రైట్ అవుతుంది. సో సిట్టింగ్ ఫేసింగ్ నార్త్, ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ D అండ్ G. డీకి జీకి మధ్యలో ముగ్గురు కూర్చుంటారు, 3 పీపుల్. ఓకే, ఇప్పుడు ఎంతమంది అయిపోయారు, 1 2 3 4 5 పీపుల్ అయిపోయారు, ఇంకో ఇద్దరిని మనం అరేంజ్ చేయాలి. C సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ G. జీకి ఇమీడియట్ లెఫ్ట్లో C ఉంటుందంట. ఇమీడియట్ లెఫ్ట్ ఏమవుతుంది, అందరూ నార్త్ కళ్ళకు చూస్తూ కూర్చున్నారు, అంటే G యొక్క లెఫ్ట్ ఏమవుతుంది, ఇది అవుతుంది, ఇమీడియట్ లెఫ్ట్ ఇదే అవుతుంది, సో C. నో వన్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ ఎల్కి రైట్ సైడ్ ఎవరు కూర్చోరు, ఎల్కి రైట్ సైడ్ ఎవరు కూర్చోరు అంటే ఎల్ లాస్ట్లో ఉంటుంది, దీని యొక్క రైట్ సైడ్ ఇంకా ఎవరు కూర్చోరు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు, ఇప్పటికి 6 అయిపోయారు. నెక్స్ట్ ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ ఎల్ అండ్ సి. ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ ఎల్ అండ్ సి అన్నారు. ఒక్క నిమిషం. సో ఎలా ఉంది, D1 2 3 G, తర్వాత ఇంకొకరు ఉంటారు, ఇక్కడ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ ఎల్ అండ్ సి అన్నారు. సో జీకి ఇమీడియట్గా ఇక్కడ సి ఉంటుంది, ఎల్కి సికి మధ్య 2 పీపుల్ ఉండాలి అంటే జీ పక్కన ఇంకెవరో కూడా ఉండాలి. సో ఎలా ఉండాలి పొజిషను, ఎల్ పక్కన ఇంకెవరో ఉన్నారు ఈ లెఫ్ట్ సైడ్. సో ఇలా ఉంటుంది, 1 2 3 4 5 6 7 పీపుల్ యొక్క పొజిషన్స్ మనం పెట్టుకున్నాము. బి సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఈ. బి అనే వ్యక్తి ఇమీడియట్ రైట్గా కూర్చుంటారు. ఇమీడియట్ రైట్ అంటే బి ఇక్కడ ఉండాలి, ఈ ఇక్కడ ఉండాలి, అంతే కదా. ఈ పొజిషన్స్లో కుదరదు, ఈ పొజిషన్లో ఇక్కడ కానీ మనము బి రాస్తే ఇంక ఈయన ఎక్కడ కూర్చోబెట్టలేం. సో మనకు తగిన స్టేట్మెంట్కి తగినట్టుగా ఈ పొజిషన్ సెట్ అవుతుంది. నెక్స్ట్ హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ బి. ఎఫ్కి బీకి మధ్యలో ఎంతమంది కూర్చుంటారు, ఇంకా మిగిలిపోయిన ఆల్ఫాబెట్ ఎఫ్ఏ, సో ఎఫ్ ఇక్కడ ఉంటారు. సో ఎఫ్కి బీకి మధ్యలో ఎంతమంది ఉన్నారు, 2 ఉన్నారు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, 2 పీపుల్. నెక్స్ట్ ఇది కూడా సిమిలర్ క్వశ్చన్, ఇది హోంవర్క్ క్వశ్చన్. మీకు 10th క్వశ్చన్కి మీరు నాకు ఆన్సర్ కమెంట్ సెక్షన్లో చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ABCDకి వాటి సింబల్స్ చేశారు, మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చెప్పాలి. సో 23, D అంటే ఏంటి, -16,
ఏ అంటే ఏంటి డివైడెడ్ బై తర్వాత 4, సి అంటే ఏంటి ప్లస్ 6, బి అంటే ఇంటూ 2. బాడ్మాస్ రూల్ ప్రకారం మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. సో 23 మైనస్ 16 డివైడెడ్ బై 4 ఎంత, 4 4s are 16. సో 4 ప్లస్ అలానే రాసుకోండి 6 ఇంటూ 2 ఎంత, 6 2s are 12. సో 23 మైనస్ 4 ఎంత, 19, 19 ప్లస్ 12 31 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ మోడల్ క్వశ్చన్ మనం ఆల్రెడీ చూసాం కదా, అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. తర్వాత వాళ్ళు చెప్పిన డిజిట్స్ని సమ్ చేసి చెప్పాలి కొత్తగా ఫామ్ అయిన నంబర్కి అని. అదే మోడల్ ఇది. మీరు నాకు ఈ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో చెప్పాలి. ఇప్పటి వరకు హోంవర్క్ క్వశ్చన్స్ ఏంటి, 8, 10, 12 క్వశ్చన్స్ అన్నీ మీకు హోంవర్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇది చూడండి, బాగుంటుంది ఈ క్వశ్చన్. సో EXN 12, IBR 23, MFV 34, QJZ 45. నెక్స్ట్ ఏది రావాలి అంటున్నారు. ఫస్ట్ మనం ఈ నంబర్స్ నెక్స్ట్ ఏ నెంబర్ రావాలో చూద్దాం. 12 నుంచి 23 అవుతా ఉంది, ఎంత అయింది +11. 23 to 34 +11, 34 to 45 +11, 45 to నెక్స్ట్ ఏది రావాలి అంటే 45 + 11 56. సో మనం ఆప్షన్ 2, 3ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఇప్పుడు మనకి ఆప్షన్ 1లో కానీ ఆప్షన్ 4లో కానీ కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. సో అదేలా మనం చెప్తాము, ఈ నుంచి ఐకి ఎలా వెళ్తోంది, ఈ నుంచి ఐకి ఒకసారి ఆలోచించండి. ఈ టు ఐ ఎలా వెళ్తోంది అంటే +4, ఈ +4 ఐ, తర్వాత I +4 M, తర్వాత M +4 Q అయిపోయిందా. సో ఫస్ట్ లెటర్స్ అది. సో అలా చూసుకుంటే Q +4 U రావాలి. సో ఫస్ట్ 2 ఆల్ఫాబెట్స్ యూనే ఉంది. ఇప్పుడు మధ్యలో ఒకటి మనం తెలుసుకుంటే చాలు, ఆన్సర్ పెట్టేయచ్చు. సో X నుంచి B వరకు వెళ్ళాలి అంటే +4A, తర్వాత B to F +4. సో అలాగా J నుంచి +4 ఏమవుతుంది, J నుంచి +4 N అవుతుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. UND 56. సో ఆల్ఫాబెట్స్ అన్నిటికీ +4 +4 +4 యాడ్ అవుతుంది. అది ఇక్కడ లాజిక్. నెక్స్ట్ ఇది చూడండి, డర్ట్ అనేది 5274, DIRT అంటే 5274. తర్వాత TIDYని 4352గా రాస్తే వాట్ ఈస్ ద కోడ్ ఫర్ వైకి కోడ్ ఏంటి అంటున్నారు. ఇక్కడ చూసుకుంటే మనము టిఐడి కామన్గా ఉందా. సో కామన్గా ఉన్న ఆల్ఫాబెట్స్ TID, కామన్గా ఉన్న నంబర్స్ ఏంటి 5 2 4, 5 2 4. సో మిగిలిపోయింది ఏంటి 3, ఒక్కటి మిగిలిపోయింది. మనకి Y అడిగారు. సో Y అడిగారు కాబట్టి టైడీ ఉన్న ఆల్ఫాబెట్స్లో Y మనం చూడాలి. సో Yకి మిగిలిపోయిన నెంబర్ ఏంటి 3. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, దట్ ఈస్ 3. నెక్స్ట్ ఈ సిరీస్లో నెక్స్ట్ ఏది రావాలి, LRY SQA, తర్వాత ZPC, తర్వాత క్వశ్చన్ మార్క్ NNG అన్నారు. సో L నుంచి Sకి వెళ్ళాలి అంటే +7, అలానే S నుంచి Zకి +7, తర్వాత Z to N +7 అంటే ఫస్ట్ ఆల్ఫాబెట్ +7 వెళ్తా ఉంది. సో Z నుంచి +7 చేస్తే మనకేమొస్తుంది, G రావాలి. సో ఆప్షన్ 1, ఆప్షన్ 4 ఎలిమినేట్ చేసేయండి. మన ఆన్సర్ GOE కానీ GOF కానీ ఉండాలి, ఆప్షన్ 2 కానీ ఆప్షన్ 3లో. సో ఈ రెండిట్లో మనకి ఏదో కరెక్ట్ ఆన్సర్ ఉంది. నెక్స్ట్ చూడండి, RQP క్వశ్చన్ మార్క్ కదా. R నుంచి Qకి వెళ్ళాలంటే -1, Q నుంచి Pకి -1. సో P -1 ఏమవుతుంది, P -1 O అవుతుంది. సో రెండిట్లో O ఉంది. నెక్స్ట్ థర్డ్ ఆల్ఫాబెట్ చూడండి, థర్డ్ ఆల్ఫాబెట్ రావాలి అంటే Y to A ఎలా వచ్చింది, +2 వచ్చింది. అలానే A to C +2, తర్వాత C +2 ఏమవుతుంది, DE అవుతుంది. సో GOE ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది మీరు ఒకసారి ట్రై చేయండి, NRIA. సో ఓకే, నేను ఇది చెప్తాను. ఇలాంటి మోడల్ ఇంకో క్వశ్చన్ ఇచ్చాను, అది మీరు హోంవర్క్ చేయండి. NRIA ఉంది కదా, ఎలా వెళ్తుంది ఇది NRIA అనేది. N అనే దానికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నెంబర్ ఏమొస్తుంది 14, Rకి 18, తర్వాత N నుంచి I అవుతా ఉంది. I అనేది 9, A అనేది 1,
సో 14 to 9 అంటే -5 అవుతోంది. 18 to 1 -17, కానీ -17 అంటే చాలా పెద్ద నెంబర్ కాబట్టి దీన్ని ప్లస్లో రాసుకుంటే +9 అవుతుంది. సో ఇది -5 +9లో ఉంది. అలానే నెక్స్ట్ చూసుకుంటే -5 +9లో కూడా ఉంటుంది ఇది కూడా. బట్ ఆప్షన్ 3 ఎలా ఉంటుంది అంటే -5 +8లో ఉంటుంది. సో ఇది ఆడ్ వన్ అవుట్ అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి, 5, 7, 11, 17, 25. 5 నుంచి 7 +2, 7 to 11 +4, 11 to 17 +6, 17 to 25 +8. సో 25 నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది, +10 అవ్వాలి. 2, 4, 6, 8, 10 కదా, +10. 25 + 10 35. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సిలాజిజమ్స్ చూద్దాము. ఆల్ కార్టూన్స్ ఆర్ బాక్సెస్ అన్నారు. సో ఆల్ కార్టూన్స్ ఆర్ బాక్సెస్. నో బాక్స్ ఇస్ ఏ షీట్. నో బాక్స్ ఇస్ ఏ షీట్. అసలు కనెక్షన్ లేదు. సో ఇది యాక్చువల్ డయాగ్రాము. ఇప్పుడు కంక్లూషన్స్ చూడండి. నో కార్టూన్ ఈజ్ అ షీట్ అన్నారు, నో బాక్స్ ఈజ్ అ షీట్ అన్నారు, కానీ నో కార్టూన్ ఈజ్ అ షీట్ అని మనకి ఎక్కడా మెన్షన్ చేయలేదు. సో ఇది మనం డెఫినెట్గా చెప్పలేం. సో డెఫినెట్గా చెప్పలేం కాబట్టి కంక్లూజన్ 1 డస్ నాట్ ఫాలో. నెక్స్ట్ చూడండి, సమ్ షీట్స్ ఆర్ బాక్సెస్ అన్నారు. ఇక్కడ మనం చూస్తే నో బాక్స్ ఈజ్ ఏ షీట్ అన్నారు. నో బాక్స్ ఈజ్ ఏ షీట్ అన్నప్పుడు నో షీట్ ఈజ్ అ బాక్స్ కదా. ఏ బాక్స్ షీట్ కాదన్నప్పుడు ఏ షీట్ బాక్స్ కాదు. కానీ ఇక్కడ ఏమంటున్నారు, సమ్ షీట్స్ ఆర్ బాక్సెస్ అంటున్నారు. అది ఎలా అవుతుంది, అసలు ఏది కానప్పుడు సమ్ ఎలా అవుతుంది, కొద్దిగా ఎలా అవుతుంది, ఇది కూడా అవ్వదు. సో బోత్ కంక్లూజన్స్ ఆర్ ఫాల్స్, అంటే నెయిదర్ కంక్లూజన్ 1 nor 2 ఫాలోస్. నెక్స్ట్, వసీం ర్యాంక్డ్ 24th ఫ్రమ్ ద టాప్ నుంచి 24th ర్యాంక్ అంట, బాటమ్ నుంచి 29th ర్యాంక్ అంట. అలా అయితే ఎన్ని స్టూడెంట్స్ ఉన్నారు క్లాస్లో అంటే సింపుల్గా ఈ రెండింటిని యాడ్ చేసి -1 చేయండి. అంటే 53 - 1 52 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4. నెక్స్ట్ ఓకే, ఇది మనం ఆల్రెడీ మోడల్ చూసాం. కెప్ట్ 1 over the other వర్టికల్గా ప్లేస్ చేశారు, అక్కడ చూసాం కదా. అదే మోడల్లో మీరు నాకు ఇది హోంవర్క్ క్వశ్చన్, నాకు ఆన్సర్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ చూద్దాము. ఏమన్నారు, హౌ ఈజ్ W రిలేటెడ్ టు S. ఈ W Sకి ఏం రిలేటెడ్ అవుతుంది అన్నారు. సో W పర్సంటేజ్ A చూడండి, పర్సంటేజ్ అని వస్తే A ఈజ్ ద డాటర్ ఆఫ్ B అన్నారు. అంటే W ఈజ్ ద డాటర్ ఆఫ్ A అండ్ A #K అన్నారు. #K ఏంటి ఇక్కడ మీనింగ్, మీన్స్ బ్రదర్ ఆఫ్ B. A ఈజ్ ద బ్రదర్ ఆఫ్ B అంటే A ఈజ్ ద A #K అంటే A ఈజ్ ద బ్రదర్ ఆఫ్ K. A ఈజ్ ద బ్రదర్ ఆఫ్ K అండ్ K ఈక్వల్ టు E అన్నారు. K ఈక్వల్ టు వస్తే ఏంటి, మీన్స్ A ఈజ్ ద వైఫ్ ఆఫ్ B అన్నారు. అంటే ఇక్కడ K ఈజ్ ద వైఫ్ కాబట్టి మైనస్, వైఫ్ కాబట్టి 2 డబల్ యారో మార్క్ రాస్తున్నాను. వైఫ్ ఆఫ్ హూ, E. తర్వాత ఈ సింబల్ ఉంది, ఇదేంటి ఎన్ సింబల్, అది జపనీస్ ఎన్ అంటారు కదా, వాళ్ళ కరెన్సీ అది ఆ సింబల్. ఇది ఆ సింబల్కి మీనింగ్ ఏంటి, ఫాదర్ ఆఫ్ B అంటే ఈ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ S. ఫాదర్ అంటే ప్లస్ ఫాదర్ ఆఫ్ S జెండర్ మనకు తెలీదు. దెన్ హౌ ఈజ్ W రిలేటెడ్ టు S. సో Wకి Sకి ఏం రిలేషన్ ఉంది అంటున్నారు. మనం జాగ్రత్తగా చూస్తే W ఏమో డాటర్ ఆఫ్ A ఏమో బ్రదర్ ఆఫ్ K. అంటే K Wకి K ఏమవుతారు, ఆంట్ అవుతారు. సో ఆంట్ వాళ్ళ S అంటే ఏమవుతారు, మదర్స్ బ్రదర్స్ డాటర్, అంతే కదా, మదర్స్ బ్రదర్స్ డాటర్. వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. ఈ సిరీస్లో క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుంది అంటే అన్నీ చూడొద్దండి. ఇప్పుడు చూడండి, ఆల్టర్నేటే చూడండి. 26 నుంచి 46 అయింది అంటే 20 ఇంక్రీజ్ అయింది. 46 to 66 20 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఏం రావాలి, ఆల్టర్నేట్గా చూస్తే 66 నుంచి 20 ఇంక్రీజ్ అయితే 86 రావాలి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది మనం చూసిన మోడల్ డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్. అది చూసాం కదా, అదేంటది NRIA అది చూసాం కదా, అలాంటి మోడలే ఇది. సో ఇది మీరు హోంవర్క్గా నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 23.
నెక్స్ట్ సిలాజిజమ్స్ చూద్దాము. నో బఫెలోస్ ఆర్ క్యాట్స్. నో బఫెలోస్ ఆర్ క్యాట్స్. సో ఇంటూ మార్క్ రాస్తాం. సమ్ క్యాట్స్ ఆర్ టర్కీస్. సమ్ క్యాట్స్ ఆర్ టర్కీస్. కొన్ని క్యాట్స్ మాత్రమే టర్కీస్ అనమాట. నెక్స్ట్ కంక్లూజన్స్ చూడండి. నో బఫెలోస్ ఆర్ టర్కీస్. మనకి ఏం చెప్పారు? నో బఫెలోస్ ఆర్ క్యాట్స్ అన్నారు, కానీ ఎక్కడైనా బఫెలోస్కి టర్కీస్కి కనెక్షన్ చెప్పారా? చెప్పలేదు. ఈ టర్కీస్ ఇక్కడ కూడా ఉండొచ్చు, చెప్పలేము. ఒక డయాగ్రామ్ ఇలా వేసుకుంటే ఇక్కడ కూడా ఉండొచ్చు టర్కీస్ కదా. ఆ డయాగ్రామ్ ఎన్ని విధాలుగా అయినా మల్టిపుల్ పాసిబుల్ వేస్లో వేసుకోవచ్చు. సో ఇది మనకు డెఫినెట్గా తెలియదు. సో కంక్లూజన్ 1 ఈజ్ రాంగ్. సమ్ బఫెలోస్ ఆర్ టర్కీస్. ఇక్కడ ఎక్కడా కానీ బఫెలోస్కి టర్కీస్కి రిలేషన్ చెప్పారా? అస్సలు చెప్పలేదు. సో మీరు ఎలా చెప్పగలుగుతారు సమ్ బఫెలోస్ ఆర్ టర్కీస్ అని? ఇది కూడా చెప్పలేరు. సో బోత్ కంక్లూజన్స్, నెయిదర్ ఆఫ్ ద కంక్లూజన్ ఫాలోస్. ఏ కంక్లూజన్ కానీ ఫాలో కాదు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇలాంటి మోడల్ మనం ఆల్రెడీ చూడలేదు. సో ఇక్కడ ఒకసారి మళ్ళీ చూద్దాము. ఇక్కడ ఏంటంటే ప్లస్ ప్లేస్లో మైనస్ పెట్టాలంట, మైనస్ ప్లేస్లో ఇంటూ పెట్టాలంట, అండ్ డివిజన్ ప్లేస్లో ప్లస్ పెట్టాలి, మల్టిప్లికేషన్ ప్లేస్లో డివిజన్ పెట్టాలి. సో డివైడ్ చేయండి. ఫస్ట్ మనం బాడ్మాస్ రూల్ ప్రకారము డివిజన్ చేయాలి. సో 3 7s ఆర్, అండ్ దీని తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. 36 - 24 + 7. 36 - 24 + 7 ఏమొస్తుంది? 12 + 7 19. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది సింపుల్. ఇలా చూడడానికి పెద్దగా మనకు క్వశ్చన్ అనిపిస్తుంది, కానీ చాలా సింపుల్. 1 అనే దాన్ని ప్రతి ఒక్క ఫస్ట్ డిజిట్ లో నుంచి మైనస్ చేస్తామంట. అంటే 2లో నుంచి 1 మైనస్ చేస్తే 1. తర్వాత ఇన్ హౌ మెనీ నంబర్స్ విల్ ద థర్డ్ డిజిట్ బి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ద ఫస్ట్ డిజిట్. ఒకవేళ మైనస్ చేస్తే ఈ ఫస్ట్ డిజిట్స్ ఉన్నాయి కదా, ప్రతి నంబర్లో ఫస్ట్ డిజిట్స్లో నుంచి 1 1 మైనస్ చేస్తే ఈ థర్డ్ డిజిట్ ఏదైతే ఉందో అది డివిజిబుల్ అయితే ఆ నెంబర్ని మీరు కౌంట్లోకి తీసుకోవాలి. అలా ఎన్ని నంబర్స్ డివిజిబుల్ అవుతుంది అంటున్నారు. అది క్వశ్చన్ ఇక్కడ. సో 268లో ఫస్ట్ డిజిట్ ఏంటి? 2. 2లో 1 తీసేస్తే 1. 168. సో 8 ఈజ్ డివిజిబుల్ బై 1. సో ఒక్క నెంబర్ డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 6 6 7లో 6లో 1 తీసేస్తే 5. 7 5తో డివిజిబుల్ కాదు. సో ఇది లేదు. 4లో 1 -1 చేస్తే 3. 7 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. 8లో 1 తీసేస్తే 7. 6 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 7. 4లో 1 తీసేస్తే 3. 6 ఈజ్ డివిజిబుల్ బై 3. సో ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబర్. సో 2 నెంబర్స్ అలా డివిజిబిలిటీ రూల్ ఫాలో అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇంగ్లీష్ ఆల్ఫబెటికల్ ఆర్డర్ సేమ్ ఇలాంటి క్వశ్చన్ మనం చూసాం. మీరు ఇది హోంవర్క్గా చేయండి. సో డైరెక్షన్ క్వశ్చన్స్ కూడా మనం ఫస్ట్ క్వశ్చన్ చూసాం కదా, అలాంటిదే ఇది. మీరు నాకు ట్రై చేసి ఆన్సర్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ మోడల్ కూడా మనం ఇంతకుముందే చూసాము. ఇదేది బట్ కానీ మనం ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. నేనే చెప్తాను చూడండి. ఏం చెప్పారు అంటే వాట్ విల్ బి ది ఎల్సిఎం ఆఫ్ సెకండ్ డిజిట్స్ ఆఫ్ ఆల్ నంబర్స్. సెకండ్ డిజిట్స్ ఆఫ్ ఆల్ నంబర్స్ యొక్క ఎల్సిఎం ఏంటి అంటే సెకండ్ డిజిట్ చూడండి 9, దీంట్లో సెకండ్ డిజిట్ 2, దీంట్లో సెకండ్ డిజిట్ 1, దీంట్లో సెకండ్ డిజిట్ 8, దీంట్లో సెకండ్ డిజిట్ 2. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకుంటే 2 1 2 అంతా కూడా ప్రైమ్ నెంబర్స్. సో 2 1 2 దీని యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? 2తో చేయండి. 9 అలానే రాయండి. 1 1 2 4s are 8 1. తర్వాత మళ్ళీ ప్రైమ్ నెంబర్స్ చేస్తే ఏమొస్తుంది? 9 2 1 8 2. 9 1 1 2 4s are 1. నెక్స్ట్ మళ్ళీ 2తో చేయండి. 1 1 2 1. నెక్స్ట్ 3 3s are 1 1 2 1. సో ఇవన్నిటిని మల్టిప్లై చేస్తే మనకి ఎల్సిఎం ఏమొస్తుంది? 72 వస్తుంది. నెక్స్ట్ ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ బాడీని ఇలా కోడ్ చేశారు, డైస్ని ఇలా కోడ్ చేశారు. దెన్ డి ఏమవుతుంది ఆ లాంగ్వేజ్లో అంటే బాడీ అంటే 2 4 6 9, డైస్ అంటే 1 5 9 3. సో డి కామన్గా ఉంది. రెండిట్లో కామన్గా ఉన్న నంబర్ ఏదో అదే అనమాట. సో 9 ఈజ్ ద కామన్ నెంబర్. సో 9 ఈజ్ ద రైట్ ఆన్సర్.
సో ఇవి 30 మోడల్ క్వశ్చన్స్ రీజనింగ్కి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఇచ్చిన హోంవర్క్ క్వశ్చన్స్ని కూడా మీరు కామెంట్ సెక్షన్లో నాకు హోంవర్క్ చేసి నాకు చెప్పండి, మీకు ప్రాక్టీస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఇలానే యాప్టిట్యూడ్ కూడా కావాలి అంటే కమెంట్ చేయండి, చేస్తాను. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.